క్లౌడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం అది అనుకున్నంత తేలికైన విషయం కాదు. ఇది కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు, టీమ్స్ అన్నీ కలిసికట్టుగా పనిచేయడం ఇంకా ముఖ్యం. సరే, ఈరోజు మనం ఈ ప్రయాణం గురించి వివరంగా చూద్దాం. ఒక ఐడియా కోడ్ రూపం దాల్చి కస్టమర్ వరకు చేరే క్రమంలో ఈ రోజుల్లో టీమ్స్ ఎలా కలిసి పనిచేస్తున్నాయి, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయో చూద్దాం. ఓకే, మరి ఈ అప్లికేషన్ ప్రయాణం ఎలా సాగుతుందో ఓ 5 స్టెప్స్లో చూసేద్దాం. ముందుగా అసలు ఈ మోడర్న్ డెలివరీలో ఛాలెంజెస్ ఏంటో చర్చిద్దాం. ఆ తర్వాత టీమ్స్ కలిసి పనిచేయడానికి అవసరమైన బ్లూప్రింట్లేంటి, కంటైనర్ల దగ్గర మొదలుపెట్టి ఆర్కెస్ట్రేషన్ వరకు ఎలా వెళ్తాం, అలాగే సెక్యూరిటీ ఎంత ముఖ్యం, ఇక చివరగా అనుకోని సమస్య వచ్చినప్పుడు టీమ్స్ ఎలా రియాక్ట్ అవుతాయో పరిశీలిద్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదే ది మోడర్న్ డెలివరీ ఛాలెంజ్. ఒకప్పుడు వర్కైన పద్ధతులు ఈ రోజుల్లో క్లౌడ్ యాప్స్కి ఎందుకు పనిచేయట్లేదో చూద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది, ఈ రోజుల్లో క్లౌడ్ అప్లికేషన్స్ డెలివర్ చేయడం ఎందుకంత కష్టమైపోయింది? పాత పద్ధతులతో పోలిస్తే ఇందులో ఉన్న సంక్లిష్టత ఏంటి? ఇక్కడ చూడండి, ఈ తేడా చాలా ముఖ్యం. ఒక సింగిల్ కంటైనర్ని ఒక సోలో పెర్ఫార్మర్లా ఊహించుకోండి. తను ఒక్కడే స్టేజ్ మీద ఉంటాడు. ఏదైనా సమస్య వస్తే షో మొత్తం ఆగిపోతుంది. కానీ క్లౌడ్ అప్లికేషన్ అయితే ఒక పెద్ద ఆర్కెస్ట్రా లాంటిది. ఒక వాయిద్యం ఆగినా సంగీతం ఆగదు గదా. సరిగా అలాగే సింగిల్ కంటైనర్కి ఆటో హీలింగ్ గానీ ఆటో స్కేలింగ్ గానీ ఉండదు. అందుకే అది చాలా బలహీనంగా ఉంటుంది. ఓకే, ఈ కాంప్లెక్సిటీని మేనేజ్ చేయాలంటే మనకు బలమైన పునాది కావాలి. అదే మన రెండో విభాగం, సహకారానికి బ్లూప్రింట్లు. ఇది వినడానికి సింపుల్గా అనిపించిన మోడర్న్ కొలాబరేషన్కి ఇదే గుండకాయ లాంటిది. ప్రతిదీ అంటే అక్షరాల ప్రతిదీ కోడ్ రూపంలోనే ఉండాలి. దీనివల్ల ప్రతి మార్పు ట్రాక్ చేయబడుతుంది, అందరికీ కనిపిస్తుంది, ఇంకా అవసరమైనప్పుడు పాత వర్షన్కి ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ టీమ్స్ ముందు ఒక పెద్ద చాయిస్ ఉంటుంది. మోనోరెపోనా, మల్టీరెపోనా, అంటే కోడంతా ఒకే పెద్ద బుట్టలో పెట్టాలా లేక ఒక్కో ప్రాజెక్ట్కి ఒక్కో బుట్ట కేటాయించాలా అని. గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు మోనోరెపో వాడతాయి, ఎందుకంటే డిపెండెన్సీస్ మేనేజ్ చేయడం ఈజీ, కానీ దానికి చాలా పవర్ఫుల్ టూల్స్ కావాలి. దీనర్థమేంటంటే మనం యాప్ కోడ్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. యాప్ రన్ అవ్వడానికి కావాల్సిన సర్వర్లు, నెట్వర్క్లు, డేటాబేస్లు, ఇలా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కోడ్లాగే రాస్తాం. దీన్నే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటారు. చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. సరే, బ్లూప్రింట్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన అప్లికేషన్కి ప్రాణం పోయాలి కదా. ఎలా? అదే మనం మూడో విభాగం, కంటైనర్ల నుండి ఆర్కెస్ట్రేషన్ వరకు. మనం ముందే అనుకున్నట్టు ఒక సింగిల్ కంటైనర్ చాలా వీక్. కానీ వాటన్నింటినీ కలిపి ఆర్కెస్ట్రేట్ చేయడానికి కుబర్నెటీస్ వస్తుంది. ఇదొక బ్రెయిన్ లాగా పనిచేసి ఈ చిన్న చిన్న కంటైనర్స్ అన్నింటినీ ఒక పవర్ఫుల్ సిస్టమ్గా మారుస్తుంది. సరే, క్యుబర్నెటీస్ ప్రపంచంలోకి వెళ్తే మనకు మొదటగా కనిపించేది పాడ్. పాడ్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. మన అప్లికేషన్ కంటైనర్ ఉండే ఇల్లిది. మనం డైరెక్ట్గా కంటైనర్ని ఎప్పుడూ రన్ చెయ్యం, దాన్ని ఎప్పుడూ ఒక పాడ్ లోపల పెట్టి రన్ చేస్తాం. పాడ్ ఉంది, సరే, మరి దాన్ని ఎవరు చూసుకుంటారో? అక్కడే డిప్లాయ్మెంట్ వస్తుంది. ఇది ఒక సూపర్వైజర్ లాంటిది. మనం నాకు 3 పాడ్స్ ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి అని చెప్తే ఇది చూసుకుంటుంది. ఒకవేళ ఏదైనా పాడ్ క్రాష్ అయితే వెంటనే ఇంకోదాన్ని క్రియేట్ చేస్తుంది. ఆటో హీలింగ్ అంటే ఇదే. ఇక్కడో చిన్న ప్రాబ్లం ఉంది. పాడ్స్ వస్తూ పోతూ ఉంటాయి, కాబట్టి వాటి ఐపీ అడ్రస్లు మారిపోతూ ఉంటాయి. మరి వాటితో మాట్లాడటమెలా? ఈ సమస్యకు పరిష్కారమే సర్వీస్. ఇది ఆ పాడ్స్ అన్నింటికీ కలిపి ఒకే ఒక్క పర్మనెంట్ అడ్రస్ ఇస్తుంది. ఒక స్టేబుల్ ఫ్రంట్ డోర్ లాగా అన్నమాట. ఓకే, మన యాప్ రన్ అవుతోంది, దానికో అడ్రస్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సెక్యూరిటీ. ఫ్రంట్ డోర్కి తాళం వెయ్యాలి కదా, అదే మన 4వ విభాగం. సెక్యూరిటీ అనేది ఒక్కచోట చేసేది కాదు, అదొక మల్టీ లేయర్డ్ అప్రోచ్. బయట నుంచి వచ్చే ట్రాఫిక్ని లోడ్ బ్యాలెన్సర్స్తో డిస్ట్రిబ్యూట్ చేయడం దగ్గర్నుంచి ఆ ట్రాఫిక్ని ఎన్క్రిప్ట్ చేయడం, లోపల ఎవరు ఏం చేయొచ్చో చెప్పే ఐఏఎం పాలసీల వరకు ప్రతి లేయర్లోనూ రక్షణ ఉంటుంది. క్లౌడ్ సెక్యూరిటీలో ఇదొక గోల్డెన్ రూల్. గుర్తుపెట్టుకోండి, డేనైకి ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. మీరు 100 అలౌ పర్మిషన్లిచ్చినా ఒక్కటంటే ఒక్క డినై రూల్ ఉంటే చాలు, యాక్సెస్ బ్లాక్ అయిపోతుంది, అంతే. సరే, థియరీ అంతా బానే ఉంది, టూల్స్, ప్రాసెస్లు అన్నీ ఉన్నాయి. కానీ రియల్ వరల్డ్లో
ప్రొడక్షన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఫైటింగ్లో టీమ్స్ ఎలా కలిసి పనిచేస్తాయి, అదే మన చివరి విభాగం. ఇది చూడండి, ఒక రియల్ టీమ్ చార్ట్ లాగ్లోంచి తీసిన మెసేజ్. ఒక ఆటోమేటెడ్ జాబ్ ఫెయిల్ అయ్యింది, వీపీసీని డిలీట్ చేసే జాబ్ ఫెయిల్ అయ్యింది. మన దగ్గర ఇంకేమయ్యా సొల్యూషన్ ఉందా? ఇప్పుడు టూల్స్ పనికిరావు, ఇక్కడ్నుంచి మనుషుల కొలాబొరేషన్ మొదలవ్వాలి. ఇలాంటి టెన్షన్ సిచ్యుయేషన్లో ఇంజనీర్లు ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు. ఫస్ట్ మానిటరింగ్ సిస్టమ్స్లో ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. తర్వాత ఆ సిస్టంలోకి లాగిన్ అయి నేరుగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. లాగ్స్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతారు. ఫైనల్గా వాళ్లకు దొరికిన ఇన్ఫర్మేషన్ని టీంతో షేర్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ చేస్తారు. సో మనం చివరికి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, టూల్స్ మనకు సిస్టమ్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. కానీ నిజమైన సక్సెస్ అనేది ఆ టూల్స్ని వాడే మనుషుల మధ్య, ఆ టీం మధ్య ఉండే అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. మీ టూల్స్ ఆటోమేషన్ ద్వారా సిస్టమ్ని నిలబెట్టచ్చు, కానీ మీ టీం మధ్య ఉండే సహకారం విజయాన్ని ఎలా నిర్మిస్తోంది? టెక్నాలజీ అనేది కేవలం ఒక వేదిక మాత్రమే. అసలైన ప్రదర్శన ఇచ్చేది టీం వర్క్.